గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ. నేను మీ సంగీత. ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ బాటిల్స్, ప్యాక్డ్ వాటర్ బాటిల్స్ కూడా ఏదైతే అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలి అని చెప్పాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఆ పిటిషన్ను ఎప్పుడైతే కూడా జడ్జి చూడడం జరిగిందో, చూసిన తర్వాత నీటి విషయంలో ఇది లగ్జరీ లిటిగేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ ప్యాక్డ్ వాటర్కి సంబంధించిన దానిపైన ఎప్పుడు కూడా కోర్టు జోక్యం చేసుకోదు అని చెప్పేసి ఆ యొక్క బిల్ని తిరస్కరించింది, అంటే కొట్టివేయడం జరిగింది. ఆ యొక్క పిటిషన్ని ఆర్గ్యుమెంట్కి నేను అంగీకరించలేను. దీనిపైన కోర్టు కూడా సమయం కేటాయించేసి దీనిపైన వాదనలు విని దాని యొక్క స్టాండర్డ్స్ను పాటించాలి అని చెప్పే రైట్స్ కూడా మేము తీసుకోలేము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెబుతూనే కొన్ని గ్రామాలలో కానివ్వండి, కొన్ని పట్టణాలలో కానివ్వండి, శుభ్రమైన నీరు లేక తాగే నీళ్లు వారికి ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ ప్యాక్డ్ వాటర్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో దానిపైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలి అని చెప్పేసి కోర్టు జోక్యం చేసుకొని దీనిపైన ఎలాంటి యొక్క ఆర్డర్ పాస్ చేయడం అనేది జరగదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. దాంతోపాటు ఇంకా ఏంటంటే, ఎప్పుడైతే ఇలాంటివన్నీ ఉంటాయో ఇది కోర్టులో పరిగణించి కోర్టు దాకా తీసుకొచ్చేది కాదు. ఎందుకంటే ఇది లగ్జరీ లిటిగేషన్ కాబట్టి, దాంతోపాటు వాటర్కి సంబంధించినవి కాబట్టి ఈ యొక్క పిటిషన్ అనేది కోర్టులో దాఖలు చేయకుండా దీనిని ఏదైతే ఫుడ్ సేఫ్టీ అథారిటీ, అదేవిధంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, దానికి మీ యొక్క రిప్రజెంటేషన్ని పాస్ చేస్తే వారు దీన్ని ఆలోచన చేసిన తర్వాత ఆ యొక్క నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, ఖచ్చితంగా ఈ నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేసి ఆ యొక్క సంస్థలు దీనిపైన చర్యలు తీసేసుకొని వారి యొక్క దానిపైన ఒక ఆర్డర్ లాంటిది కానీ పాస్ చేసే అవకాశాలు ఉంటాయి. నాణ్యతా ప్రమాణాల గురించి పట్టించుకోవాల్సింది వాళ్ళు తప్పించి కోర్టు దీంట్లో జోక్యం చేసుకొని చేసే ప్రసక్తి లేదు అని చెప్పేసి చెప్పారు. ఇకపోతే ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఇలాంటి చిన్న వాటిపైన ఇప్పుడు ఏదైతే వాటర్ బాటిల్స్ ఉంటాయో, ప్యాక్డ్ వాటర్ బాటిల్స్ ఉంటాయో అవన్నీ కూడా చాలా వరకు మనకు గ్రామీణ ప్రాంతాలలో చూస్తే ఎక్కువ మంది కొనరు. అందరూ కూడా నీళ్లు పట్టుకొని వడకాచుకొని ఇలాంటివన్నీ తాగుతూ ఉంటారు కదా. దానిపైననే ఎక్కువగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆలోచన చేసిన తర్వాత అసలు తాగడానికి వాటరే లేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇది ఒక పెద్ద సమస్యనా, దీనికి నాణ్యత ప్రమాణాలు కావాలా, ఇదేం పిల్ల అని చెప్పేసి చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తిరస్కరించేసింది. కాబట్టి ఇక్కడ చూసేసుకుంటే మనము చూస్తూ ఉంటే కొంతమంది వాటర్ కావాలి అంటే ఎక్కడికో కొన్ని మైళ్ళ దూరం నడిచిపోయి అక్కడ తవ్వుకొని తీసుకొని వాటర్ తీసుకొని ఒక బిందె వాటర్ తీసుకోవడం కోసం కొన్ని కిలోమీటర్లు కూడా వాళ్ళు నడకగా వెళ్ళి తీసుకొని రావడం జరుగుతుంది. ఆ ఒక్క బిందె వాటర్ తాగేటివి. అంత సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు దీనికి వచ్చిందా ఇంత ప్రాబ్లం, ఇది దేనికోసమో, ఇది ఎవరికి యూజ్ అవుతుంది అనే దానిపైన చాలా వరకు కూడా కోర్టు ఇలాంటి వాటిపైన ఎక్కువగా టైం వెచ్చించదు అని చెప్పేసి చెప్పడమే కాకుండా ఇలాంటివన్నీ దానివల్ల కూడా సమయం వృధా అయిపోతుంది. సమస్యల మీద మనం చర్చించాల్సింది పోయి ఇలాంటి వాటి మీద చర్చిస్తే టైంతో పాటు ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, నాణ్యతా ప్రమాణాలు ఉండాలి అనే దానిపైన అంటే మీరు ఏ అథారిటీ దగ్గరికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళేసి అక్కడ మీరు రిప్రజెంటేషన్ ఇచ్చుకొని అక్కడి నుంచి మీరు పర్మిషన్స్ తెచ్చుకోవాలి. కానీ కోర్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటిలలో జోక్యం చేసుకొని ఖచ్చితంగా మీరు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి అని చెప్పేసి ఆర్డర్ అయితే పాస్ చేయడానికి జోక్యం చేసుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి చెప్పేసిన తర్వాత ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఎన్నో ప్లేసులలో ఉన్నప్పటికీ ఇప్పుడు మనం కూడా చూసుకుంటే ఆ పిల్ విషయాన్ని ఇప్పుడు నాణ్యతా ప్రమాణాలు ప్యాక్డ్ వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటించాలి అని చెప్పేసి అన్నప్పుడు అసలు తాగడానికే నీళ్లు లేవు అనే దానిపైన ఈ గ్రామంలో లేదు నీళ్లు, కొంచెం నీళ్లు ఉండేలాగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ కాలంలో అయితే ఓకే, తర్వాత నెక్స్ట్ రైనీ సీజన్లో అయినా ఓకే, కానీ వింటర్ మనకు ఎప్పుడైతే సమ్మర్ ఉంటుందో ఆ సమ్మర్ టైంలో వారు అసలు నీళ్లు దొరక్క అల్లాడిపోతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లలో ఉంటారు. కాబట్టి ఇలాంటి గ్రామాలకు కొంచెం వాటర్ ఫెసిలిటీని ఏర్పాటు చేసే విధంగా పిల్ వచ్చాయనుకో అప్పుడు కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది, దానిపైన వాదనలు వింటుంది, అదేవిధంగా అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో చూసిన తర్వాత అక్కడ నీటి యొక్క అవసరం ఎంతవరకు ఉంది అని చెప్పేసి గ్రహించి అప్పుడు నీళ్లను ప్రొవైడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి పిల్స్ని యాక్సెప్ట్ చేస్తుందేమో కానీ ఇలా నాణ్యతా ప్రమాణాలు పాటించాలి, ఇలా ఉంటుంది,
ఇలా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల మాకు ఇలా ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పేసి అనే ధోరణిని ఎప్పుడు కూడా కోర్టు సమర్థించదు. ఎందుకంటే ఒక తీర్పు ఇస్తున్నారు అంటే అది కొన్ని లక్షల మందికి కూడా అది ఉపయోగపడేలాగా ఉండాలి, ఆలోచించేలాగా ఉండాలి అనే దాని మీదనే ఎప్పుడైనా సరే అది మన కోర్టు ఆలోచన విధానం ఉంటుంది. దాంతో పాటు వారు ఆ ఒక తీర్పు ఇంకో మిగతా కేసులలో కూడా కొన్ని సందర్భాలలో ఎగ్జాంపుల్గా చూపిస్తూ మిగతా కేసులను కూడా ఆర్గ్యుమెంట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టు యొక్క తీర్పు అనేది అన్ని కోర్టులకు, హైకోర్ట్స్ కానివ్వండి, లోకల్ కోర్ట్స్లో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా వర్తిస్తుంది. సుప్రీంకోర్టు ఒక్కసారి గనక ఏదైనా స్టేట్మెంట్ రిలీజ్ చేసింది అంటే అది ఇంకా స్టాంపుడ్, అది ఇంకా పక్కా అని మనం నిర్ధారించుకుంటాం. అలాంటిది ఇలాంటి చిన్న వాటివి కాకుండా పెద్ద సమస్యలు ఉంటే దానిపైన కోర్టు సమయం పెడుతుంది, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆలోచన చేస్తుంది అని చెప్పేసి చాలా క్లియర్గా ఎవరైతే ఆ పిల్ దాఖలు చేశారో ఆ వ్యక్తికి సూచించడం జరిగిన తర్వాత సమస్యలు ఉన్నప్పుడు పోరాడాల్సింది పోయి ఇలాంటి వాటి కాదు అని చెప్పేసి అన్నట్టుగా కూడా గట్టిగా మేము చెప్పినట్టుగా కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్స్ అంటే ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇప్పుడైతే సుప్రీంకోర్టు నిజంగానే ప్యాక్డ్ వాటర్కు సంబంధించి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు పాటించాలి, పర్మిషన్ ఇవ్వండి అనే దానిపైన మాత్రం సుముఖతగా లేక వెంటనే ఆ పిల్ని తిరస్కరించేసి కేసును కొట్టివేసేసి అతనికి గట్టిగా వాటలు పెట్టేసి తర్వాత ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయని చెప్పేసి ఒక్కసారి గుర్తు చేయడం జరిగింది. అంటే ఈ లెక్కన చాలామంది పోరాడుతూ ఉంటారు. పాపం వాళ్ళకి ఏ విధంగా రావాలి, సుప్రీంకోర్టులో కేసు వేసి అంటే మనం ఒక పిల్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అక్కడే ఆగిపోతారు. అలాంటి వారి కోసం ఎవరో ఒకరు ఇలా పిల్ వేసేసి వారికి వాటర్ ప్రొవైడ్ చేస్తే వారు తాగుతారు, పిల్లలకు అన్ని అందుబాటులో ఉంటాయి. కొంతమంది అయితే అసలు నీళ్లు తాగడానికి కానివ్వండి, ఇంట్లో వసతులు వాడుకోవడానికి కానివ్వండి ఉండవు. అలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఉన్నప్పటికీ ఇలాంటి వాటిపైన పిల్లు వేసేసి వృధా చేసుకొని సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనాన్ని ఆగ్రహానికి వ్యక్తం చేసి టైం అంతా వేస్ట్ చేయడమే తప్పించి ఉపయోగపడే దానిపైన పిల్లు వేసినా కూడా ఆలోచించేలాగా ఉండాలి. ప్రజలు అబ్బా ఏం వేశారు పిల్, నిజంగానే ఇది చాలా మందికి పనికొస్తుంది, ఇది అందరూ ఆలోచింపజేసింది ఈ పిల్లు వేస్తే అని చెప్పేసి అన్నట్టుగా ఉండాలి. కాబట్టి మనము న్యాయం చేసే దిశగా ఆలోచన చేస్తున్నప్పుడు, లేదు అనుకుంటే ఇక్కడ న్యాయం చేస్తే ఇంతమందికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు అలాంటి పిల్లు వేస్తే అప్పుడు అప్రిషియేషన్స్ వస్తాయి. దాంతోపాటు కూడా కోర్టు ఆ కేసుని చాలా తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత అప్పుడు న్యాయం ఎటువైపు ఉంటుందో అటువైపు కూడా తీర్పు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాని ఇలా నాణ్యత ప్రమాణాలు అంటే అది ఒక డిపార్ట్మెంట్ వేరు, వారు వెళ్ళాల్సిన చోటు వేరు, అక్కడ ఒక ఏదైతే ఉంటుందో అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వారు దాని ప్రమాణాలను చూసిన తర్వాత అప్పుడు వారి సరిగ్గా లేకపోవడము, దానివల్ల ఎవరికైనా హాని కలిగినా లేకపోతే వారి ప్రాణాలు పోయినా అప్పుడు దాన్ని కేసు కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అప్పుడు కోర్టులో వేస్తే అది కింది కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ స్టెప్స్ అన్ని వదిలేసి డైరెక్ట్గా సుప్రీంకోర్టులోనే పిల్ దాఖలు చేయడం పైన కూడా ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఉంటుందో ఆ విషయాలలో మొత్తం కూడా డిస్కస్ చేయడం జరిగింది. చేసిన తర్వాతనే దాన్ని మీరు కేసుని పక్కన పెట్టేశారు. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకరి కోసం పోరాడుతున్నారు, లేదంటే ఒక దానికోసం ఫైట్ చేస్తున్నారు, ఒక దానికోసం సుప్రీంకోర్టులో పిల్లేస్తున్నారు, లేదంటే హైకోర్టులో పిల్ వేస్తున్నారు అన్నప్పుడు దయచేసి అది ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఎవరు దానివల్ల లాభం పొందుతారు, ఎంతమంది మనల్ని గుర్తు చేసుకుంటారు, మనం వేసిన ఒక పిల్ వల్ల వచ్చే తీర్పు ఎంతమందికి ఆదర్శంగా ఉంటుంది అనే దానిపైన ఆలోచన చేసి వేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. కొంతమందికి ప్రయోజనం ఉంటుంది, కొంతమందికి ఉపయోగం ఉంటుంది, కొంతమందికి లాభపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని పరంగా ఆలోచించి ఇక మీద ఎవరైనా పిల్లు వేసినప్పుడు అలా ఆలోచించి వేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి